Hi students, welcome to the channel Andhra and Telangana Polyset classes, chapter 12 Applications of Trigonometry. ఈ చాప్టర్ లో మనము ఫైండింగ్ ఆఫ్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్ లాంటి ప్రాబ్లమ్స్ చూస్తాము. అండ్ ఈ వీడియోలో మనము ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ లోని బేసిక్ టర్మినాలజీ నుంచి ఎంసీక్యూస్ అనేవి బేసిక్ టర్మినాలజీ నుంచి స్టార్ట్ చేసి సో కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ వరకు ఈ వీడియోలో సాల్వ్ చేయబోతున్నాము. సో వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూసి ప్రాబ్లమ్స్ క్లియర్గా అర్థం చేసుకోండి అండ్ మీరు కూడా మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, the line drawn from the eye of the observer to the point in the object viewed by the observer is called. ఓకే, సో ఇక్కడ మనము అబ్జర్వర్ ఐ నుంచి ఆబ్జెక్ట్ లో ఏదైతే పాయింట్ దగ్గర అబ్జర్వర్ చూస్తూ ఉంటాడో అక్కడి నుంచి అబ్జర్వర్ ఐ నుంచి ఆ ఆబ్జెక్ట్ పైకి డ్రా చేసే లైన్ ని మనం ఏమంటాము అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సో ఆ లైన్ ని మనము లైన్ ఆఫ్ సైట్ అంటాము. సో దానికి ఒక ఎగ్జాంపుల్ గా ఒక చిన్న డయాగ్రామ్ లాగా వేసి చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ పైన ఒక బాల్ ఉంది అనుకుందాము. ఓకే, సో కింద ఒక పర్సన్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఓకే, సో ఆ బాల్ లో ఒక పాయింట్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఐ ఆఫ్ ద అబ్జర్వర్ టు ఆబ్జెక్ట్ మనం డ్రా చేసే లైన్ ని ఏమంటామంటే లైన్ ఆఫ్ సైట్ అంటాము. ఓకే, సో ద లైన్ డ్రాన్ ఫ్రమ్ ద ఐ ఆఫ్ ద అబ్జర్వర్ టు ద పాయింట్ ఇన్ ద ఆబ్జెక్ట్ వ్యూడ్ బై ద అబ్జర్వర్ ఈస్ కాల్డ్ లైన్ ఆఫ్ సైట్. ఈ లైన్ ఆఫ్ సైట్ అనే లైన్ మనకు అబ్జర్వర్ మనకు ఆబ్జెక్ట్ ని పైకి ఉండేలాగన్నా చూడొచ్చు, ఆ అబ్జర్వర్ ఐకి మనకు సేమ్ ఈక్వల్ హైట్ లో ఉండేలాగన్నా చూడొచ్చు, లేదా సో అబ్జర్వర్ ఐ కన్నా కింద ఉండేలాగన్నా చూడొచ్చు అనమాట. లైన్ ఆఫ్ సైట్ అనేది మనకి ఏ విధంగా రావచ్చు, ఆ అబ్జర్వర్ ఐ సేమ్ హైట్ లో రావచ్చు, లేదా అబోవ్ ద అబ్జర్వర్ ఐ ఉండొచ్చు, లేదా బిలో ద అబ్జర్వర్ ఐ ఉండొచ్చు. ఓకే, question number 2, the angle formed by the line of sight with the horizontal when the point being viewed is above the horizontal level is called. ఓకే, సో ఇక్కడ సో దీన్ని కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఉంది అనుకుందాము. ఆ బిల్డింగ్ ని ఒక అబ్జర్వర్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఓకే, సో బిల్డింగ్ టాప్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇక్కడ మనము హారిజాంటల్ లైన్, హారిజాంటల్ అని విన్నాము కదా, ఆ హారిజాంటల్ అనేది ఏంటంటే ఒక రెఫరెన్స్ లైన్ అనమాట. ఆ రెఫరెన్స్ లైన్ అనేది మనకు అబ్జర్వర్ ఐ నుంచి ఈ ఎర్త్ సర్ఫేస్ కి మనం ప్యారలల్ గా తీసుకుంటాము. అబ్జర్వర్ ఐ నుంచి ఎర్త్ సర్ఫేస్ కి ప్యారలల్ గా మనం ఒక లైన్ ని తీసుకుంటే ఆ లైన్ ని మనం ఏమంటామంటే హారిజాంటల్ అంటాము. ఓకే, హారిజాంటల్ లైన్. ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నారంటే ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్. లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి, అబ్జర్వర్ ఐ నుంచి అబ్జర్వర్ ఎక్కడికి చూస్తూ ఉంటాడో అక్కడికి డ్రా చేసిన లైన్ ని మనము లైన్ ఆఫ్ సైట్ అంటాము. ఓకే, సో ఇక్కడ ఈ లైన్ ఆఫ్ సైట్ కి అండ్ ఈ హారిజాంటల్ కి మధ్యలో ఓకేనా ఫామ్ అయిన యాంగిల్ ఎప్పుడు, అది లైన్ ఆఫ్ సైట్ అనేది హారిజాంటల్ లెవెల్ కి అబోవ్ ఉన్నప్పుడు, ఇలాగా పైకి ఉన్నప్పుడు అక్కడ ఫామ్ అయిన యాంగిల్ ని మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాము. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, పైకి ఉంది కాబట్టి హారిజాంటల్ లెవెల్ పైకి ఉంది కాబట్టి సో మనం దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాము. ఆప్షన్ నంబర్ 1. క్వశ్చన్ నంబర్ 3, the angle formed by the line of sight with the horizontal when the point being viewed is below the horizontal line is called. సిమిలర్లీ ఇంతకు ముందులాగే, కాకపోతే ఇక్కడ ఏంటంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ పైన ఉన్నాడు ఒక అబ్జర్వర్. ఓకే, సో బిల్డింగ్ పైన నుంచి గ్రౌండ్ లెవెల్ పైన ఒక బాల్ ఉంది. ఓకే, సో ఈ బాల్ ని పైన నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. అబ్జర్వర్ ఐ నుంచి ఆబ్జెక్ట్ వరకు ఉన్న లైన్ ని మనం ఏమంటామంటే లైన్ ఆఫ్ సైట్ అంటాము. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్ విత్ ద హారిజాంటల్ వెన్ ద పాయింట్ బీయింగ్ వ్యూడ్ ఇస్ బిలో ద హారిజాంటల్ లైన్. ఇక్కడ హారిజాంటల్ అనేది మనం ఏం తీసుకోవాలంటే ఈ ఎర్త్ సర్ఫేస్ కి అబ్జర్వర్ ఐ నుంచి ఒక
ఇమాజినరీ లైన్ హారిజాంటల్ గా ప్యారలల్ గా ఉండేలాగా తీసుకుంటాం ఎర్త్ సర్ఫేస్ కి, దాన్నే మనం ఇక్కడ హారిజాంటల్ గా కన్సిడర్ చేయాలి. ఓకే, ఈ హారిజాంటల్ తో లైన్ ఆఫ్ సైట్ అనేది, ఓకే, సో పాయింట్ బీయింగ్ వ్యూడ్ ఇస్ బిలో ద హారిజాంటల్ లైన్. ఈ హారిజాంటల్ లైన్ కి పాయింట్ బీయింగ్ వ్యూడ్, ఈ పాయింట్ ఎక్కడికి చూస్తున్నాడు అబ్జర్వర్ అనేది హారిజాంటల్ లైన్ కి కిందకే కదా చూస్తున్నాడు. ఓకేనా, సో అప్పుడు ఆ లైన్ ఆఫ్ సైట్ కి అండ్ ఆ హారిజాంటల్ లైన్ కి మధ్యలో ఫామ్ అయిన యాంగిల్ ని మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఓకే, సో ఆప్షన్ నంబర్ 2 యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. హారిజాంటల్ అబ్జర్వర్ ఐ నుంచి హారిజాంటల్ లెవెల్ లైన్ తీసుకొని మనకు లైన్ ఆఫ్ సైట్ అనేది హారిజాంటల్ లైన్ కిందకి ఉందంటే అక్కడ ఫామ్ అయిన యాంగిల్ ని మనము యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ గా తీసుకుంటాము. అదే మనకు హారిజాంటల్ లెవెల్ కి మనకు లైన్ ఆఫ్ సైట్ అనేది అబోవ్ వచ్చిందంటే, పైకి వచ్చిందంటే అక్కడ ఫామ్ అయిన యాంగిల్ ని మనము యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాము. ఓకే, సో ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం యూజ్ చేసే టర్మినాలజీ ఈ చాప్టర్ లో లైన్ ఆఫ్ సైట్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఓకే, సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, తర్వాత యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అండ్ ఇక్కడ హారిజాంటల్ అనేది మనం ఇమాజినరీగా తీసుకొని మనం డ్రా చేసుకోవాలి. ఈ హారిజాంటల్ అనేది ఎలా ఉంటుందంటే ఎర్త్ సర్ఫేస్ కి ప్యారలల్ గా ఉండేలాగా తీసుకుంటాము అబ్జర్వర్ ఐ నుంచి. Question number 4. A line parallel to earth surface from observer's eye to the object is called. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎర్త్ సర్ఫేస్ తీసుకున్నాము. ఎర్త్ సర్ఫేస్ పైన అబ్జర్వర్ ఉన్నాడు అండ్ ఒక ఆబ్జెక్ట్ కూడా ఉంది. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ అబ్జర్వర్ ఐ నుంచి ఎక్కడికి చూస్తున్నాడు అంటే ఈ ఆబ్జెక్ట్ ని చూస్తున్నాడు. మనం ఏం చేస్తాం నార్మల్ గా ఇక్కడ ఈ లైన్ ని మనం లైన్ ఆఫ్ సైట్ అని చెప్తామని చెప్పుకున్నాము. అండ్ అదే విధంగా ఎర్త్ సర్ఫేస్ కి అబ్జర్వర్ ఐ నుంచి మనం ఒక ప్యారలల్ లైన్ డ్రా చేసుకోవాలని చెప్పుకున్నాం కదా. ఓకేనా, సో ఆ లైన్ నే మనం ఇక్కడ ఏమంటామంటే హారిజాంటల్ లైన్ అంటాము. ఓకే, హారిజాంటల్ లైన్. ఇక్కడ అదే అడుగుతున్నారు, ఏ లైన్ ప్యారలల్ టు ఎర్త్ సర్ఫేస్ ఫ్రమ్ అబ్జర్వర్స్ ఐ టు ద ఆబ్జెక్ట్. ఓకే, సో ఎర్త్ సర్ఫేస్ కి మనం అబ్జర్వర్ ఐ నుంచి ఒక లైన్ ప్యారలల్ గా తీసుకుంటాం కదా. ఓకే, ఆబ్జెక్ట్ వరకు ఉంటుంది. ఓకే, ఇలాగా. సో ఆ లైన్ ని మనం ఏమంటామంటే హారిజాంటల్ లైన్ అంటాము. ఓకే, ఆప్షన్ నంబర్ 2. Question number 5. If the angle of elevation of the sun above a tower decreases, then the length of the shadow of the tower is. సో దీన్ని కూడా మనం డయాగ్రామేటికల్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఎర్త్ సర్ఫేస్ పైన ఒక టవర్ ఉందని అజ్యూమ్ చేసుకుందాం. ఓకే, సో దీన్ని మనం టవర్ అనుకుందాము. ఓకే, సో నార్మల్ గా మనకు సన్ అనేది, ఓకే, సో ఇటు సైడ్ నుంచి ఫ్రమ్ ద ఈస్ట్ టు వెస్ట్ ఇలా వెళ్తుంది అనుకుంటే, ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ అబోవ్ ఏ టవర్ డిక్రీజెస్. సో మనకు ఇక్కడ నుంచి 0 degrees నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మనకు సో ఇలా 90 degrees దగ్గరకు వచ్చి మళ్ళీ ఏమవుతుంది 90 degrees to 100, ఓకే, 110, 120, ఇట్లా 180 degrees వరకు వెస్ట్ వరకు వస్తుంది అనుకుందాం. 0 to 180 degrees మనకు ఈస్ట్ నుంచి సో వెస్ట్ సన్సెట్ అయ్యేంత వరకు యాంగిల్ చేస్తుంది అనుకుంటే, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. సో ఇట్లా మనకు 0 నుంచి 180 అంటే ఇంక్రీజెస్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇంక్రీజ్ అయ్యే స్టేజ్ ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 90 degrees ఉంది అనుకుందాం. కరెక్ట్ గా మనకు టవర్ పైన ఉంటే 90 degrees. ఆ స్టేజ్ లో మనకు షాడో ఏ విధంగా ఉంటుంది, కరెక్ట్ గా మనకు తలపైన షాడో ఉంటే అది ఎగ్జాక్ట్ గా తలపైన మనకు సన్ ఉంటే ఎగ్జాక్ట్ గా షాడో అనేది మనకు మన కింద ఎగ్జాక్ట్ గా ఉంటుంది, మన కాళ్ళ దగ్గరే ఉంటుంది. మనకు సన్ అటు గాని ఇటు గాని వెళ్తేనే మన షాడో లెంత్ అనేది మనం చూడగలము. ఆ విధంగా ఇక్కడ మనకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే షాడో ఏమవుతుంది, ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద టవర్ ఏమవుతుంది అని చెప్పారు. సో మనకు సన్ అనేది ఇలా వస్తూ ఉంది అనుకోండి, అప్పుడే మనకి ఇక్కడ ఇక్కడ నుంచి షాడో మనకు సైడ్ కి ఇలా వస్తుంది. ఓకేనా, సో అట్లా మనకు ఈ సన్ ఇట్లా మూవ్ అయ్యే కొద్ది ఏమవుతుంది, మనకు షాడో లెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది. సన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది పెరిగే కొద్దీ మనకు ఇక్కడ షాడో ఆఫ్ ద టవర్ ఏమవుతుంది అంటే పెరుగుతూ ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ ఇంక్రీజెస్, ఆప్షన్ నంబర్ 2.
Question number 6. From the given figure, the value of angle theta is. సో ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ లో మనము ఈ theta యాంగిల్ వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ ట్రయాంగిల్ ఏబిసిలో బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది అండ్ మనకు ఏబి అండ్ బిసి సైడ్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది యాంగిల్ థీటా కదా. సో యాంగిల్ థీటాకి బీసీ అనేది ఆపోజిట్ సైడ్, ఏబి అనేది అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ అడ్జసెంట్ ఇంక్లూడ్ అయిన మనకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏవేవి ఉన్నాయి, మనకు టాన్ ఉంది, టాన్ థీటా రాసుకోవచ్చు, కాట్ థీటా రాసుకోవచ్చు. ఈ రెండిట్లో మనం ఏదో ఒకటి తీసుకోవచ్చు. టాన్ థీటా తీసుకుందాము. టాన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, సో ఇక్కడ టాన్ థీటా ఈక్వల్ టు ఈ థీటా యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఏముంది బీసీ, దాని వాల్యూ ఎంత 50 ఇంటూ √3 ఇచ్చారు డివైడెడ్ బై. సో అదే ఇక్కడ ఈ థీటా యాంగిల్ కి అడ్జసెంట్ సైడ్ పక్కనే ఉన్న సైడ్ ఏముంది మనకు ఏబి, దాని మెజర్మెంట్ ఎంత ఉంది 50. 50 1 జార్ క్యాన్సిల్ చేసుకుంటే టాన్ థీటా ఈక్వల్ టు √3 వచ్చింది. నెక్స్ట్ టాన్ థీటా ఈక్వల్ టు √3 మనకు టాన్ వాల్యూస్ లో tan 60 వాల్యూ √3 అనమాట. సో బోత్ సైడ్స్ మనం tan ఫంక్షన్ క్యాన్సిల్ చేసుకుంటే థీటా ఈక్వల్ టు 60 degrees. సో అవర్ రిక్వైర్డ్ యాంగిల్ హియర్, యాంగిల్ థీటా ఈజ్ 60 degrees. ఆప్షన్ నంబర్ 3. Question number 7. The length of the shadow of the tree is 10 meters long when the sun's angle of elevation is 45 degrees. సన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees ఉన్నప్పుడు ఒక ట్రీ యొక్క షాడో లెంత్ అనేది ఎంత ఉందంటే 10 meters లాంగ్ ఉంది. మనం ఇక్కడ హైట్ ఆఫ్ ద ట్రీ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మనకు ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ లో ఏంటంటే మనకి ఇచ్చిన ప్రతి సిచ్యువేషన్ ని మనము డయాగ్రమెటికల్ గా వేసుకున్నామంటే ఈజీగా ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేయచ్చు. సో ఆ విధంగా ఇక్కడ ఇచ్చిన సిచ్యువేషన్ ని ఒక డయాగ్రామ్ విధంగా వేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఏబిసి అండ్ ఏసి జాయిన్ చేసుకుందాము. బీసీ అనేది నార్మల్ ట్రీ అనుకుందాం. బీసీ అనేది ట్రీ అనేది వర్టికల్ గా ఉంది కదా. ఇక ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఇక్కడ ఉంది అనుకుందాం. ఈ సన్ ఇక్కడ టాప్ నుంచి ఇలా పడుతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎర్త్ సర్ఫేస్ పైన ఏ అనే పాయింట్ నుంచి సన్ యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees ఉంది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం లో ఇచ్చిన సిచ్యువేషన్ అదే. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఈజ్ 45 degrees. ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద ట్రీ, ఈ బీసీ అనే ట్రీ యొక్క షాడో అనేది ఏబీగా కన్సిడర్ చేసుకుంటే ఈ ఫుట్ ఆఫ్ ద ట్రీ కదా. సో ఇక్కడ నుంచి షాడో లెంత్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఏబీ లెంత్ ఎంత, షాడో లెంత్ ఎంత ఇచ్చారంటే 10 meters ఇచ్చారు. మనల్ని ఇక్కడ హైట్ ఆఫ్ ద ట్రీ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. హైట్ ఆఫ్ ద ట్రీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనము ఇక్కడ బీసీ ఫైండ్ అవుట్ చేయాలి. బీసీ హైట్ ఎంత, ఈ లెంత్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ట్రీ అనేది గ్రౌండ్ లెవెల్ కి వర్టికల్ గా ఉంటుంది కాబట్టి సో మనం దీన్ని ఓవరాల్ గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గా కన్సిడర్ చేసుకుంటే ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది 45 degrees ఉంది. ఈ యాంగిల్ కి మనకు కావాల్సిన ఏం సైడ్, ఇది ఆపోజిట్ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఈ యాంగిల్ కి మనకు తెలిసిన సైడ్ ఏంటి, ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఉంది. ఓకే, సో ఆపోజిట్ అడ్జసెంట్ కంబైన్డ్ గా ఉన్నాయి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ టాన్ కాట్. ఈ రెండిట్లో మనం ఏదో ఒకటి తీసుకోవచ్చు. సో మనము టాన్ తీసుకుందాము. టాన్ 45 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ ట్రయాంగిల్ ఆపోజిట్ సైడ్ 45 degrees కి ఏంటి మనకు బీసీ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ ఏబి. టాన్ 45 వాల్యూ ఎంత 1 ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బీసీ, వి డోంట్ నో. బీసీ బై ఏబి అనేది 10. ఓకే, సో బీసీ ఈక్వల్ టు 10 ఇక్కడ డివిజన్ చేస్తున్నాం, అదర్ సైడ్ అయితే మల్టిప్లికేషన్ 1 into 10. బీసీ ఈక్వల్ టు 10 meters. ఓకే, సో హైట్ ఆఫ్ ద ట్రీ మనకు బీసీ అనేది ఏంటి, మనం ఇక్కడ హైట్ ఆఫ్ ద ట్రీ అనుకున్నాం కదా. సో రిక్వైర్డ్ హైట్ ఆఫ్ ద ట్రీ ఈస్ 10 meters. ఓకే, సో ఆప్షన్ నంబర్ 1. Question number 8. A ladder 20 meter in length touches a wall at height of 10 meters. The angle made by the ladder with horizontal is. ఓకే, సో ఈ సిచ్యువేషన్ ని డయాగ్రమెటికల్ గా వేస్తాను చూడండి.
సో ఎర్త్ సర్ఫేస్ తీసుకుందాము, దీనిపైన మనం ఒక వాల్ ఉంది. ఓకే, సో అండ్ ఒక ల్యాడర్ అని ఒక నిచ్చెన అనేది మనము ఈ వాల్ కి 10 మీటర్స్ హైట్, ఓకేనా. సో గ్రౌండ్ లెవెల్ నుంచి 10 మీటర్స్ హైట్ వరకు మనకు నిచ్చెన వేస్తున్నాం మనం. సో ఇలా నిచ్చెన ఈ ఈ స్లాంట్ లైన్ ని మనము సో ల్యాడర్ గా తీసుకుందాం అనుకోండి. ఈ వాల్ అనేది మనకు ఎర్త్ సర్ఫేస్ కి ఏ విధంగా ఉంటుంది, పర్పెండిక్యులర్ గా ఉంటుందని తీసుకుందాము. సో ఇప్పుడు దీన్ని మనము ఏబిసి అనే ట్రయాంగిల్ గా కన్సిడర్ చేశాము అంటే, ఓకే, సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఈ ల్యాడర్ 20 మీటర్ ఇన్ లెంత్, ల్యాడర్ లెంత్ ఇచ్చారు మనకు 20 మీటర్ ఇచ్చారు. అండ్ ల్యాడర్ అనేది ఆ వాల్ కి ఎంత హైట్ వరకు ఉంది, 10 మీటర్ గ్రౌండ్ లెవెల్ నుంచి 10 మీటర్ హైట్ వరకు ఉంది. ఇక్కడ మనల్ని ఫైండ్ అవుట్ చేయమనింది ఏంటి అంటే ద యాంగిల్ మేడ్ బై ద ల్యాడర్ విత్ హారిజాంటల్. ఈ ఎర్త్ సర్ఫేస్ హారిజాంటల్ లైన్ ఉంది కదా, ఈ హారిజాంటల్ లైన్ కి ఈ ల్యాడర్ కి మధ్య యాంగిల్ అయితే ఎంతైతే ఉందో సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఈ తీటా యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ యాంగిల్ తీటాకి ఇక్కడ సైడ్స్ ఏ విధంగా ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలి. సో యాంగిల్ తీటాకి ఇప్పుడు ఇక్కడ హైట్ ఆఫ్ ద వాల్ అనేది ఆపోజిట్ సైడ్, ఈ ల్యాడర్ లెంత్ అనేది హైపోటినస్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో. సో ఆపోజిట్ సైడ్ హైపోటినస్, ఓకే, సో వచ్చే మనకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏవేవి ఉన్నాయంటే సైన్, కొసీకెంట్. ఓకే, సో మనం ఇక్కడ సైన్ ని కన్సిడర్ చేసుకుందాము. సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటినస్. ఇక్కడ మనం థీటా యాంగిల్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటాకి ఆపోజిట్ సైడ్ బీసీ, బీసీ వాల్యూ ఎంత మనకు 10 డివైడెడ్ బై హైపోటినస్ ఏసీ, ఏసీ వాల్యూ ఈజ్ 20. 10 1s are 10 2s are. సైన్ థీటా ఈక్వల్ టు 1/2 అనేది సైన్ వాల్యూస్ లో ఎక్కడ ఏ యాంగిల్ దగ్గర వస్తుంది మనకు, సైన్ 30 degrees దగ్గర వస్తుంది. బోత్ సైడ్స్ మనం సైన్ ఫంక్షన్ ని క్యాన్సిల్ చేసుకున్నామంటే theta equal to 30 degrees. So our required angle, okay, so the angle between the ladder and the horizontal line in this problem is 30 degrees. Okay, option number 4. Question number 9. If a 12-meter high pole casts a shadow 4 into root 3 meters on the ground, then the sun's angle of elevation is. సో ఇక్కడ ఇచ్చిన సిచ్యువేషన్ ని డయాగ్రామటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎర్త్ సర్ఫేస్ పైన ఒక పోల్ ఉంది. ఓకే, సో ఆ పోల్ హైట్ అనేది ఎంత ఇచ్చాడంటే 12 మీటర్స్ ఇచ్చారు. ఏ 12 మీటర్ హై పోల్ క్యాస్ట్ ఏ షాడో 4 into root 3 meters on the ground. ఈ పోల్ యొక్క షాడో లెంత్ ఇచ్చారు. సో షాడో లెంత్ అనేది మనము, ఓకేనా, సో 4 into root 3 meters గా తీసుకుందాము. దెన్ ద సన్స్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్, సో ఈ షాడో అనేది మనకు ఇటు సైడ్ వచ్చింది కదా, సన్ ఇక్కడ ఉంది అనుకుందాము. ఓకే, సో ఈ సన్ నుంచి ఉన్న యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఈ షాడో ఎడ్జ్ అనేది ఉంటుంది కదా, సో ఇక్కడ నుంచి మనము పోల్ టాప్ కి ఇలా తీసుకుంటే, సో అంటే సన్ రేస్ లో ఒక రే అనేది టాప్ నుంచి ఇలా షాడో టిప్ వరకు వెళ్తుంది అనుకుంటే ఆ లైన్ ని మనం ఇలా డ్రా చేసుకుంటాము. ఓకే, సో ఇక్కడ ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సన్ రేస్ లో ఒక రే ఇలా వచ్చింది అనుకుంటే ఆ షాడో టిప్ వరకు టచ్ అయితే పోల్ టాప్ నుంచి ఆ లైన్ కి అండ్ ఈ హారిజాంటల్ అంటే ఏంటి, ఇక్కడ మనకు షాడో, సో దాని మధ్య ఉన్న యాంగిల్ ఏదైతే ఉందో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే మనకు ఈ ట్రయాంగిల్ లో ఈ యాంగిల్ థీటాకి సైడ్స్ ఏ విధంగా ఉన్నాయి మనకు తెలిసిన సైడ్ ఆపోజిట్ సైడ్ ఒకటి ఉంది, అడ్జసెంట్ సైడ్ ఒకటి ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనము ఏబిసి ట్రయాంగిల్ గా తీసుకున్నామంటే, సో థీటాకి ఆపోజిట్ సైడ్ బీసీ అండ్ అడ్జసెంట్ సైడ్ ఉంది. ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ ఉంటే మనము టాన్ గాని కాట్ గాని తీసుకుంటాము. సో ఇక్కడ టాన్ తీసుకుందాము. టాన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ బీసీ వాల్యూ ఎంత 12 బై అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఏబి 4 into root 3. నెక్స్ట్ 4 1s are 4 3s are. టాన్ థీటా ఈక్వల్ టు 3 బై రూట్ 3 వచ్చింది. ఇక్కడ డినామినేటర్ చూస్తే మనకు ఇర్రేషనల్ ఫార్మాట్ లో ఉంది. దీన్ని రేషనలైజ్ చేసుకోవాలంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కి మళ్ళీ మనం రూట్ 3 తో మల్టిప్లై చేయాలి. 3 into root 3 డివైడెడ్ బై రూట్ 3 into root 3 హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సల్, అండ్ ఇక్కడ 3 ఉంది కదా, 3 1s are 3 1s are.
tan theta ఈక్వల్ టు √3 మిగిలింది. నెక్స్ట్ tan theta ఈక్వల్ టు tan వాల్యూస్ లో మనకు √3 అనేది ఏ యాంగిల్ దగ్గర వస్తుంది, మనకు tan 60 degrees దగ్గర √3. సో √3 బదులుగా tan 60 రాసుకున్నాము. సో బోత్ సైడ్స్ tan ఫంక్షన్ క్యాన్సిల్ చేస్తే సో theta ఈక్వల్ టు 60 degrees. ఓకే, సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటే 60 degrees. ఆప్షన్ నంబర్ 3. Question number 10. Angle of elevation of the top of a tower from a point on ground is 60 degrees. Then the angle of depression of this point from the top of the building is. ఇక్కడ ఈ సిచ్యువేషన్ ని డయాగ్రమాటికల్ గా చెప్తాను చూడండి. ఇక్కడ ఏమంటున్నారంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ ఎ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ 60 degrees. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ గ్రౌండ్ లెవెల్ పైన ఒక టవర్ ఉంది అనుకుందాము. ఓకేనా, సో ఈ గ్రౌండ్ లెవెల్ పైన నుంచి ఒక పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ P అనే పాయింట్ నుంచి టాప్ ఆఫ్ ద టవర్ కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందంట, 60 degrees ఉందంట. ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే దెన్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ దిస్ పాయింట్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్, సారీ ఇక్కడ టవర్ అని రావాలి. ఓకే, సో దెన్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ దిస్ పాయింట్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్, ఈ టవర్ టాప్ నుంచే. ఓకే, సో ఈ టవర్ టాప్ నుంచి సేమ్ అదే పాయింట్ కి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఆ టవర్ టాప్ నుంచి చూస్తే ఆ పాయింట్ కి లైన్ ఆఫ్ సైట్ ఉంటుంది కదా, సో అక్కడి నుంచి సో ఎర్త్ సర్ఫేస్ కి ప్యారలల్ గా ఒక హారిజాంటల్ లెవెల్ లైన్ తీసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ ఈ హారిజాంటల్ లైన్ కి అండ్ ఈ లైన్ ఆఫ్ సైట్ కి మధ్యలో ఏదైతే యాంగిల్ ఫామ్ అయిందో అదే మనకు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, మనకు హారిజాంటల్ లైన్ కి లైన్ ఆఫ్ సైట్ బిలో ద లైన్ ఉంటే, ఓకే హారిజాంటల్ లైన్ ఉంటే అప్పుడు మనకు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 ప్యారలల్ లైన్స్, సో ఎర్త్ సర్ఫేస్ కి ప్యారలల్ గా మనం హారిజాంటల్ లైన్ తీసుకుంటాం కాబట్టి సో 2 ప్యారలల్ లైన్స్ ని క్రాస్ చేస్తూ వెళ్ళే లైన్ ఏంటి, ట్రాన్స్వర్సల్. ఓకేనా, సో అలాగే దీన్ని ట్రాన్స్వర్సల్ అనుకుంటే ట్రాన్స్వర్సల్ లో ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనకు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కి ఎప్పుడు కూడా ఈక్వల్ గా ఉంటుంది. సో హియర్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ గివెన్ is 60 degrees, then the angle of depression is also 60 degrees. ఓకే, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఆ పాయింట్ కి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కూడా ఎంత ఉంటుందంటే 60 degrees ఉంటుంది. ఆప్షన్ నంబర్ 2. Question number 11. The length of string of kite flying at 300 meter above the ground with the angle of elevation 60 degrees is. ఒక కైట్ మనకు గ్రౌండ్ లెవెల్ నుంచి 300 meters అబోవ్ ఫ్లై అవుతుంది అండ్ సో గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక పాయింట్ దగ్గర నుంచి ఆ కైట్ కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందంటే 60 degrees ఉంది. మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ద లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ కైట్. సో ఆ కైట్ కి స్ట్రింగ్ ఉంటుంది కదా, ఆ స్ట్రింగ్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కైట్ అనేది ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు 300 meters లో ఫ్లై అవుతుంది అనుకుందాం. ఆ కైట్ కి ఈ గ్రౌండ్ లెవెల్లో ఏదో ఒక పాయింట్ నుంచి మనకు ఇలా స్ట్రింగ్ కైట్ వరకు ఉందనుకోండి, మనం ఇక్కడ ఈ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ ఈ కైట్ కి అండ్ ఆ పాయింట్ గ్రౌండ్ లెవెల్ పైన ఉన్న పాయింట్ కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇచ్చారంటే 60 degrees ఇచ్చారు. ఇప్పుడు మనము ఈ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మనం వర్టికల్ హైట్ అనేది సో 300 meters తీసుకుందాం అండ్ సో వర్టికల్ లైన్ గ్రౌండ్ లెవెల్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది అనుకుంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. ఇక్కడ ఉన్న ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈ 60 degrees కి ఈ యాంగిల్ కి మనకు సైడ్స్ రెఫరెన్స్ సైడ్స్ ఏ విధంగా ఉన్నాయంటే మనకు హైట్ ఆఫ్ ద కైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ అనేది ఆపోజిట్ సైడ్ గా ఉంది, ఈ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అనేది హైపోటెనస్ గా ఉంది. ఓకే, సో ఆపోజిట్ సైడ్ హైపోటెనస్, సో ఉన్న రేషియోస్ మనకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ సైన్ అండ్ కోసికెంట్. సో మనం సైన్ ని తీసుకుందాము. సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కదా, సో థీటా ప్లేస్ లో 60 ఉంది. సైన్ 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఇక్కడ లెంత్ ఎంత మనకు 300. ఓకే, సో డివైడెడ్ బై ఇక్కడ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ మనకు తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుందాము. ఓకే, సో ఎక్స్ సైన్ 60 వాల్యూ ఎంత మనకు √3/2
ఈక్వల్ టు 300 బై ఎక్స్. సో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఎక్స్ ఇంటూ రూట్ 3 ఈక్వల్ టు 300 ఇంటూ 2. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ రూట్ 3 ఈక్వల్ టు 300 ఇంటూ 2 600. ఎక్స్ ఈక్వల్ టు 600 డివైడెడ్ బై రూట్ 3. డినామినేటర్ అనేది మనకు ఇర్రేషనల్ ఫార్మేట్ లో ఉంది. దీన్ని రేషనలైజ్ చేసుకోవాలంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కి రూట్ 3 తో మల్టిప్లై చేస్తున్నాము. ఎక్స్ ఈక్వల్ టు 600 ఇంటూ రూట్ 3 డివైడెడ్ బై రూట్ 3 ఇంటూ రూట్ 3 రూట్ 3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సల్ అండ్ ఇక్కడ డినామినేటర్ లో 3 ఉంది కదా, సో 3 1s are 3 2s are 0 0, 200s are 600. ఎక్స్ ఈక్వల్ టు ఫైనల్ గా మనకి ఇక్కడ మిగిలింది ఏంటంటే 200 ఇంటూ రూట్ 3 మీటర్స్. ఓకే, సో అవర్ రిక్వైర్డ్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ 200 ఇంటూ రూట్ 3 మీటర్స్. ఆప్షన్ నంబర్ 2. Question number 12. Find the angle of elevation of top of a tower from a point on ground which is 60 meters away from the foot of a tower of height 20 into root 3 meters. సో మనకు గ్రౌండ్ లెవెల్ పైన ఒక టవర్ అనేది ఉంది. ఓకే, ఈ టవర్ హైట్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ మనకు 20 ఇంటూ రూట్ 3 మీటర్స్ ఇవ్వడం జరిగింది. సో హైట్ ఆఫ్ ద టవర్ అనేది 20 ఇంటూ రూట్ 3 మీటర్స్. అండ్ అదే గ్రౌండ్ పైన ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ పి అనే పాయింట్ తీసుకుందాము. ఈ పాయింట్ అనేది ఫుట్ ఆఫ్ ద టవర్ నుంచి ఎంత దూరంగా ఉందంటే 60 మీటర్స్ అవేలో ఉంది ఫుట్ ఆఫ్ ద టవర్ నుంచి. సో పాయింట్ ఆన్ ద గ్రౌండ్ విచ్ ఈస్ 60 మీటర్స్ అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ గ్రౌండ్. ఈ పాయింట్ ఆన్ గ్రౌండ్ ఉంది కదా, సో ఈ పాయింట్ నుంచి టాప్ ఆఫ్ ద టవర్ కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. ఓకే, సో ఈ యాంగిల్ కి మనకు ఆపోజిట్ సైడ్ ఉంది, అడ్జసెంట్ సైడ్ ఉంది. ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఉంటే మనము tan లేదా cot తీసుకోవచ్చు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో. సో వి టేక్ tan హియర్. tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో తీటా వాల్యూ మనకు ఇక్కడ ఏమి ఇచ్చారు? లేదు, ఇవ్వలేదు. మనమే ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ తీటా వాల్యూ అనేది. tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ వాల్యూ 20 ఇంటూ రూట్ 3 డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ వాల్యూ 60. 21s are 20, 3s are, దట్ ఈక్వల్ టు రూట్ 3/3 వచ్చింది. రూట్ 3/3 అనేది మనకు tan వాల్యూస్ లో ఎక్కడ కూడా రాదు. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటిని రూట్ 3 తో మల్టిప్లై చేస్తాము. tan theta ఈక్వల్ టు రూట్ 3 ఇంటూ రూట్ 3 రూట్ 3 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 3 ఇంటూ రూట్ 3. సో స్క్వేర్ రూట్ క్యాన్సల్. అండ్ అదే విధంగా ఇక్కడ 3 ఉంది కదా, సో 3 1s are డినామినేటర్ లో 3 1s are. సో దట్ ఈక్వల్ టు ఫైనల్ గా ఇక్కడ 1/√3 అనేది రావడం జరిగింది. tan theta ఈక్వల్ టు 1/√3 అనేది tan వాల్యూస్ లో మనకు tan 30 degrees కి వాల్యూ వస్తుంది 1/√3 అని. సో బోత్ సైడ్స్ tan క్యాన్సిల్ చేసుకుంటే theta ఈక్వల్ టు 30 degrees. సో హియర్ ఇన్ దిస్ ప్రాబ్లం ద రిక్వైర్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ 30 degrees. ఆప్షన్ నంబర్ 1. Question number 13. From the figure, if observer moves towards BC, then angle of elevation becomes, so equal to 45 or less than 45, greater than 45, none. So ikkada from the figure, ee figure lo for example observer A ane point దగ్గర ఉన్నారు అనుకుందాం. A అనే పాయింట్ దగ్గర నుంచి ఈ BC అనేది బిల్డింగ్ టవర్ ఏదో ఒకటి అనుకుందాము. సో ఈ అబ్జర్వర్ ఏ అనే పాయింట్ దగ్గర ఉన్నప్పుడు అక్కడి నుంచి టాప్ ఆఫ్ ద బిల్డింగ్ అబ్జర్వ్ చేస్తే మనకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees ఉందనుకుందాం. ఓకే, సో అప్పుడు అలా కాకుండా ఈ అబ్జర్వర్ మనకు ఆ బిల్డింగ్ కి దగ్గరగా వస్తూ ఉంటే, ఓకే, అంటే ఈ BC అనే లైన్ కి మూవ్ టువర్డ్స్ BC అంటే దానికి దగ్గరగా వస్తూ ఉంటే అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమవుతుంది? ముందు ఉన్న 45 degrees కన్నా అదే 45 degrees ఉంటుందా, లేదా 45 degrees కన్నా తక్కువ ఉంటుందా, 45 degrees కన్నా ఎక్కువ ఉంటుందా? ఓకే, సో ఇక్కడ చూడండి అబ్జర్వర్ ఏమనుకున్నాము, ఏ అనే పాయింట్ దగ్గర ఉన్నప్పుడు 45 degrees ఉంది.
టాప్ ఆఫ్ ద బిల్డింగ్ అబ్జర్వ్ చేస్తే, మనకు ఆ బిల్డింగ్ కి దగ్గర వెళ్ళే కొద్దీ అబ్జర్వర్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ చూడాలంటే ఏం చేయాలి, తల ఇంకా పైకి ఎత్తాల్సి ఉంటుంది. ఓకేనా. సో సేమ్ అదే లెవెల్ ఆఫ్ హెడ్ తో అయితే టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ని చూడలేరు. మీరే ఇమాజిన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బిల్డింగ్ కి దూరంగా ఉన్నారు. ఓకేనా. సో దూరంగా ఉన్న దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే సో చాలా తక్కువ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే బిల్డింగ్ కి దగ్గరగా వెళ్లే కొద్దీ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ చూడాలంటే మనం తల ఇంకా పైకి బాగా ఎత్తాలి. సో అప్పుడు మనకు ఐ మూమెంట్ కూడా ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. హారిజాంటల్ లెవెల్ నుంచి చాలా ఎక్కువగా పెరుగుతుంది. అప్పుడు దాని అర్థం ఏంటి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం దూరంగా ఉన్నప్పుడు కన్నా మనం ఆ బిల్డింగ్ కి దగ్గరగా వెళ్ళినప్పటికీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఈ పర్సన్ దూరంగా ఉన్నప్పుడు ఎంత ఉంది, యాంగిల్ 45 degrees. బిల్డింగ్ కి దగ్గరగా వెళ్లే కొద్ది ఏమవుతుంది, ఈ 45 degrees కన్నా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఓకే. సో అప్పుడు ఇక్కడ మనం ఏ కండిషన్ ని కన్సిడర్ చేసుకోవాలి, ఆప్షన్ నంబర్ 3 గ్రేటర్ దాన్ 45 degrees. ఓకే. క్వశ్చన్ నంబర్ 14, ఫ్రమ్ ద ఫిగర్ షోన్ బిలో ద లెంత్ ఆఫ్ ఏసీ ఈజ్. ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ లో ఈ ఏసీ లెంత్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏసీ లెంత్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనం ఏబిసి అనే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని కన్సిడర్ చేసుకుంటే మనకు అట్లీస్ట్ ఏమన్నా 2 sides అన్నా తెలిసి ఉండాలి. ఓకే. లేదా మనకు ఇక్కడ యాంగిల్ అన్నా తెలిసి ఉండాలి ఎంత అనేది. ఇక్కడ 2 sides అనేది ఇంకా డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయడం కష్టము. సో ఇక్కడ యాంగిల్ అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందని తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్ ని అబ్జర్వ్ చేస్తే ఈ ఏబి అనే లైన్ కి ఈ లైన్ అనే టాప్, ఈ లైన్ అనేది ఏ విధంగా ఉంది, ప్యారలల్ గా ఉంది. ఈ 2 ప్యారలల్ లైన్స్ మధ్యలో కట్ అవుతూ వెళ్లే లైన్ ఏసీ అనేది మనం ట్రాన్స్వర్సల్ గా తీసుకుంటాము. ట్రాన్స్వర్సల్ లో మనకు ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఎలా ఉంటాయంటే ఈక్వల్ గా ఉంటాయి. సో ఇక్కడ 30 degrees ఉంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుందంటే 30 degrees ఉంటుంది. లేదా సో ఇక్కడ మనకు టాప్ నుంచి మనకు హారిజాంటల్ లైన్ కి ఈ లైన్ ఆఫ్ సైట్ బిలో ఉంది కాబట్టి ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ గా తీసుకుంటే ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ అలా అన్న మనం 30 degrees గా తీసుకోవచ్చు. ఓకే. సో ఓవరాల్ గా మనకి ఇక్కడ యాంగిల్ అయితే 30 degrees అని వచ్చింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ ఈ లెంత్ ఆఫ్ ఏసీ అనేది ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకు యాంగిల్ 30 degrees ఉంది, దానికి ఆపోజిట్ సైడ్ ఉంది మనకు 12 meters అని, బీసీ ఆపోజిట్ సైడ్ 12 meters ఉంది. ఈ ఏసీ అనేది ఏమవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ వచ్చే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనకు సైన్ అండ్ కొసీకెంట్. ఓకే. సో మనము సైన్ తీసుకుందాం. సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ థీటా మనకి ఎంత వచ్చింది, 30 degrees యాంగిల్. సైన్ 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ వాల్యూ బీసీ ఎంత మనకు 12 డివైడెడ్ బై హైపోటెన్యూస్ వాల్యూ ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ సైన్ 30 వాల్యూ వి నో దట్ ఇట్ ఈస్ 1/2 ఈక్వల్ టు 12 బై ఏసీ. దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకున్నామంటే ఏసీ ఇంటూ 1 ఈక్వల్ టు 12 ఇంటూ 2, ఏసీ ఇంటూ 1 ఏసీ ఈక్వల్ టు 12 2s are 24 meters. So our required the length of AC is here 24 meters. Option number 2. Question number 15, from the figure the length of AD is. ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ లో మనము ఈ ఏడి లెంత్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏడి లెంత్ కావాలంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ టోటల్ ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఏబి లెంత్ ని ఫైండ్ అవుట్ చేసుకుంటాము. ఈ ఏబి లెంత్ లో నుంచి డి నుంచి బి వరకు ఉన్న లెంత్ ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఏడి లెంత్ అనేది రావడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటాము. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మనకు ఏ నుంచి డి వరకు ఏడి లెంత్ అనేది కావాలి. ఓకే. సో అండ్ √3 ఈక్వల్ టు 1.732 అన్నాడు. సో యాక్చువల్ గా ఒకవేళ మనకు √3 వాల్యూ ఇవ్వకపోయినా మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి √3 వాల్యూ 1.732 గా తీసుకుంటాము. ఓకే. సో అప్రాక్సిమేట్ వాల్యూ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏబి లెంత్, టోటల్ లెంత్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఏబిసి అనే ట్రయాంగిల్ ని కన్సిడర్ చేసుకోవాలి. ట్రయాంగిల్ ఏబిసి అబ్జర్వ్ చేయండి. టోటల్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. ఈ టోటల్ ట్రయాంగిల్ లో మనకి ఇక్కడ యాంగిల్ అనేది 45 degrees ఉంది.
ఈ 45 డిగ్రీస్ కి ఆపోజిట్ సైడ్ వాల్యూ ఉంది బీసీ అనేది. ఏబి అనేది ఏమవుతుంది 45 డిగ్రీస్ కి అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ టాన్ కాట్ మనం టాన్ వాల్యూ తీసుకుందాము. సో అక్కడ టాన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కాబట్టి సో ఇక్కడ థీటా వాల్యూ 45 డిగ్రీస్. టాన్ 45 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బీసీ అంటే ఇక్కడ బీసీ వాల్యూ ఎంత ఉంది మనకు 10 ఇంటూ రూట్ 3. ఓకే, సో 10 ఇంటూ రూట్ 3 డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ ఏబి అలాగే రాసుకుందాము. నెక్స్ట్ టాన్ 45 వాల్యూ ఎంత 1 ఈక్వల్ టు 10 ఇంటూ రూట్ 3 బై ఏబి. ఈ ఏబి ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా, ఇటు సైడ్ వస్తే మల్టిప్లికేషన్ 1 ఇంటూ ఏబి ఈక్వల్ టు 10 ఇంటూ రూట్ 3 మీటర్స్. మనకి ఇక్కడ టోటల్ లెంత్ ఏబి లెంత్ అయితే వచ్చింది 10 ఇంటూ రూట్ 3 మీటర్స్ అని. నెక్స్ట్ మనము డిబి ఫైండ్ అవుట్ చేయాలి. డిబి ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏం తీసుకుంటామంటే ట్రయాంగిల్ డిబిసి అనే ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ డిబిసిలో మనకు ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది 60 డిగ్రీస్ ఉంది. ఓకే, సో ఈ యాంగిల్ కి సైడ్ ఏది ఉంది ఆపోజిట్ సైడ్ ఉంది అండ్ డిబి అనేది ఏం సైడ్ అవుతుంది అడ్జసెంట్ సైడ్. సో సిమిలర్లీ ఆపోజిట్ అడ్జసెంట్ కాబట్టి టాన్ తీసుకుందాము. యాంగిల్ అంతా ఇక్కడ టాన్ 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ వాల్యూ 10 ఇంటూ రూట్ 3 బై అడ్జసెంట్ సైడ్ ని డిబి గానే రాసుకుందాము. టాన్ 60 వాల్యూ రూట్ 3. ఓకే, సో రూట్ 3 ఈక్వల్ టు 10 ఇంటూ రూట్ 3 బై డిబి. ఇక్కడ డినామినేటర్ లో ఉన్న డిబి ఇటు లెఫ్ట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేసుకుని రూట్ 3 ఇక్కడ ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసామనుకోండి డిబి ఈక్వల్ టు 10 ఇంటూ రూట్ 3 డివైడెడ్ బై రూట్ 3 వస్తుంది. సో రూట్ 3 1 జార్ క్యాన్సిల్ అయితే డిబి ఈక్వల్ టు 10 మీటర్స్ వచ్చింది. ఓకే, సో డిబి ఎంత వచ్చింది మనకు 10 మీటర్స్. ఇప్పుడు మనం ఏడి లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏడి లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏడి ఈక్వల్ టు టోటల్ లెంత్ ఏబి మైనస్ డిబి. ఓకే, సో మనకు ఏబి వాల్యూ ఎంత వచ్చింది 10 ఇంటూ రూట్ 3 మైనస్ డిబి వాల్యూ 10. అండ్ ఇక్కడ ఈ రెండిట్లో మనకు 10 అనేది కామన్ గా ఉంది. ఓకే, సో రెండిట్లో 10 ని మనం కామన్ తీసామంటే రూట్ 3 మైనస్ 1 గా రాసుకోవచ్చు. ఓకే, దట్ ఈక్వల్ టు 10 ఇంటూ రూట్ 3 వాల్యూ మనకు ఎంత తీసుకోవచ్చు అని ఇచ్చారు 1.732 మైనస్ 1. దట్ ఈక్వల్ టు 10 ఇంటూ 1.732 మైనస్ 1 అంటే మనకు 0.732 వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనము ఈ 0.732 కి 10 తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 1 తర్వాత 1 0 ఉంది కాబట్టి సింపుల్ గా మనము పాయింట్ ని 1 డిజిట్ ఆఫ్టర్ ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. 7.32 meters. So the required the length of AD from this diagram is 7.32 meters. Option number 3. Question number 16. If the observer moves away from the point of observation, then the angle of elevation is. Okay, so for example, ఎర్త్ సర్ఫేస్ పైన ఒక ఆబ్జెక్ట్ ఉంది, బిల్డింగ్ ఆర్ టవర్ అనుకుందాము. సో బిల్డింగ్ టాప్ కి అబ్జర్వర్ ఒక పాయింట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. హారిజాంటల్ లైన్ ఐ అబ్జర్వేషన్ ఐ లెవెల్ నుంచి ఎర్త్ సర్ఫేస్ కి ప్యారలల్ గా ఒక హారిజాంటల్ లైన్ తీసుకుందాము. అండ్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 60 degrees ఉందనుకుందాం. ఓకే, ఒకవేళ ఈ అబ్జర్వర్ అవే ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ అబ్జర్వేషన్, ఈ ఆబ్జెక్ట్ ఈ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ ఓవరాల్ ఈ బిల్డింగ్ నుంచి కొంచెం దూరంగా వెళ్తూ ఉన్నాడు అంటే ఓకే, సో అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ 1 నుంచి అబ్జర్వర్ పాయింట్ 2కి వచ్చాడు అనుకుందాము. ఓకే, సో ఇక్కడ నుంచి ఈ బిల్డింగ్ టాప్ కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమవుతుందంటే ఫస్ట్ పాయింట్ దగ్గర అంటే దగ్గరగా ఉన్నప్పుడు 60 degrees ఉన్నది, దూరంగా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 45 degrees 30 degrees అవుతుంది అనుకుందాం. ఓకే, సో అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే అబ్జర్వర్ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ నుంచి దూరంగా వెళ్లే కొద్దీ మనకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమవుతుందంటే తగ్గుతూ వస్తుంది. ఓకేనా? సో దాని ప్రకారంగా ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? డిక్రీజెస్. ఇఫ్ ద అబ్జర్వర్ మూవ్స్ అవే ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈస్ డిక్రీజెస్. సో ఈ సిచ్యువేషన్ ని మీరు కూడా ఇమాజిన్ చేసుకుని లేదా ప్రాక్టికల్ గా చూడండి. సో మీరు ఒక బిల్డింగ్ కి దగ్గరగా నిలబడుకోండి.
ఓకే, సో చాలా దగ్గరగా. అప్పుడు మనము ఏం చేయాలి, బిల్డింగ్ టాప్ చూడాలంటే తల చాలా పైకి ఎత్తి చూడాలి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఆ బిల్డింగ్ కి కొంచెం వెనక్కి జరుగుతూ అలాగే వెనక్కి వెళ్తూ వెళ్తూ చూస్తే మనము హెడ్ ని కొంచెం ఈజీగానే పెట్టుకొని సో టాప్ ని చూసేంత విధంగా ఉంటుంది. ఇంకా దూరంగా వెళ్ళామంటే సో చాలా దూరంగా వెళ్లే కొద్దీ ఏమవుతుందంటే మనకు బిల్డింగ్ సైజ్ అనేది అంటే మనకు తగ్గుతూ 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 ఉన్నట్టుగా అనిపిస్తుంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమవుతుందంటే చాలా తగ్గినట్టుగా కనిపిస్తుంది. సో అందుకే మనకు చాలా దూరం నుంచి మనము హిల్స్ ని మౌంటైన్స్ ని అబ్జర్వ్ చేసామంటే అవి చాలా చిన్నగా ఉన్నట్టు కనిపిస్తాయి. ఓకే, సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనం ఎంత దూరంగా ఉన్నామంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంత తక్కువగా ఉంటుంది. అదే మనం అదే కొండకి చాలా దగ్గరగా వెళ్ళి చూస్తే ఆ కొండ టాప్ చూడాలంటే మనము చాలా తల పైకి ఎత్తుతూ ఉండాలి. సో అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆ టాప్ ని చూడాలంటే చాలా పెరుగుతూ ఉంటుంది. సో దగ్గరగా వెళ్లే కొద్దీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమవుతుందంటే సో ఆబ్జెక్ట్ కి దగ్గరగా వెళ్లే కొద్దీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ నుంచి దూరంగా వెళ్లే కొద్దీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకోండి. Question number 17. The top of two poles of heights 20 meters and 14 meters are connected by a wire. If the wire makes an angle of 60 degrees with the horizontal, then the length of wire is. సో ఈ సిచ్యువేషన్ ని డయాగ్రమెటికల్ వేస్తాను చూడండి. 2 పోల్స్ ఉన్నాయి. ఓకే, సో 2 పోల్స్ యొక్క ఒక పోల్ లెంత్ ఏమో 20 మీటర్స్, నెక్స్ట్ ఇంకో పోల్ లెంత్ 14 మీటర్స్ అనుకుందాం. ఈ 2 పోల్స్ యొక్క టాప్స్ అనేవి ఒక వైర్ తో జాయిన్ చేశారు. ఓకే, సో ఆ లెంత్ ఆఫ్ ద వైర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వైర్ అనేది హారిజాంటల్ తో యాంగిల్ ఎంత చేస్తుందంటే 60 డిగ్రీస్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనము ఈ లెంత్ ఆఫ్ ద వైర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనము ఓన్లీ ఈ ట్రయాంగిల్ ని కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపించే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ 90 డిగ్రీస్ ఉందనుకుంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్ ఎంత అవుతుంది? సో సింపుల్ గా చెప్పొచ్చు, మనకు ఈ 14 మీటర్స్ లెవెల్ హారిజాంటల్ లెవెల్ ఇక్కడ వరకు ఈ 20 లో 14 ఉంటుంది. అప్పుడు మనకు ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలంటే ఏం చేయాలి, ఈ 20 లో మనం 14 ని మైనస్ చేయాలి. సో 20 మైనస్ 14 ఈక్వల్ టు 16 మీటర్స్. సారీ 6 మీటర్స్. ఓకే, సో 20 మైనస్ 14 6 మీటర్స్. సో నెక్స్ట్ ఈ యాంగిల్ కి మనకు ఆపోజిట్ సైడ్ అయితే వచ్చింది. ఈ లెంత్ ఆఫ్ ద వైర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కావాల్సిందంటే హైపోటెనస్ కావాలి. ఓకే, సో ఆపోజిట్ సైడ్ హైపోటెనస్ ఇంక్లూడ్ అయిన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనకు సైన్ అండ్ కోసికెంట్. సైన్ ని తీసుకుందాం. సైన్ 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో దీని లెంత్ ఎంత వచ్చింది మనకు 6 మీటర్స్. 6 డివైడెడ్ బై హైపోటెనస్, ఈ లెంత్ ఆఫ్ ద వైర్ మనకు తెలియదు. సో ఎక్స్ మీటర్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుందాము. సైన్ 60 వాల్యూ మనకు √3/2 దట్ ఈక్వల్ టు 6/x. దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకున్నామంటే x ఇంటూ √3 ఈక్వల్ టు 6 ఇంటూ 2. x ఈక్వల్ టు 6 2s are 12 డివైడెడ్ బై √3 ఇటు వచ్చిందంటే డివైడెడ్ బై √3 డివిజన్ డినామినేటర్ లోకి వెళ్తుంది. ఇక్కడ డినామినేటర్ అనేది ఇర్రేషనల్ ఫార్మేట్ లో ఉంది. దీన్ని రేషనలైజ్ చేసుకోవాలి. x ఈక్వల్ టు 12/√3 ఇంటూ న్యూమరేటర్ కి డినామినేటర్ కి √3 తో మల్టిప్లై చేసామంటే x ఈక్వల్ టు 12 ఇంటూ √3/√3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సల్. 3 1s are 3 4s are. X equal to 4 into √3 meters. So here the required length of the wire is 4 into √3 meters. Option number 2. ఓకే, సో ఇక్కడ మనకు 6 మీటర్స్ ఎలా వచ్చిందంటే ఈ పోల్ 14 మీటర్స్ పోల్ అండ్ 20 మీటర్స్ పోల్ ఉన్నాయి కదా. సో ఇక్కడ హారిజాంటల్ తీసుకున్నాం మనము. ఈ హారిజాంటల్ లెవెల్ కి ఈ 20 మీటర్స్ లో ఇక్కడ వరకు 14 ఉంటుంది. ఓకేనా, సో రిమైనింగ్ ఈ హైట్ కావాలంటే ఏం చేయాలి, టోటల్ 20 లో నుంచి 14 ని మైనస్ చేస్తే మనకి ఇక్కడ 6 మీటర్స్ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ లో మనకు ఈ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఆ 6 మీటర్స్ సైడే కాబట్టి ఓన్లీ ఆ 6 మీటర్స్ సైడ్ ని ఇంక్లూడ్ చేసుకున్నాము. అండ్ ఈ లెంత్ ఆఫ్ ద వైర్ అనేది హైపోటెనస్ కాబట్టి సైన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ని యూజ్ చేసి ఆ లెంత్ ఆఫ్ ద వైర్ ని ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 4 into √3 మీటర్స్.
Question number 18. A tree is broken by the wind. Its top struck the ground at an angle of 60 degrees and at a distance of 30 meters from the foot of the tree. The height of the tree, the total height of the tree is. Okay. So, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఇలా గ్రౌండ్ లెవెల్ పైన ఒక ట్రీ ఉందనుకుందాం. విండ్ బాగా రావడం వల్ల ఏమైందంటే ఈ ట్రీ అనేది విరిగిపోయి ఇలా గ్రౌండ్ లెవెల్ పైన పడిపోయింది. ఓకే, సో ఇలాగా విరిగి ఇది గ్రౌండ్ లెవెల్, ఈ టాప్ ఆఫ్ ద ట్రీ అనేది గ్రౌండ్ లెవెల్ కి స్ట్రక్ అయిపోయింది. ఈ టాప్ ఆఫ్ ద ట్రీ అనేది గ్రౌండ్ లెవెల్ కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత చేస్తుందని ఇచ్చారంటే ఇక్కడ 60 degrees యాంగిల్ చేస్తుందని ఇచ్చారు. ఓకేనా, సో ఇట్స్ టాప్ స్ట్రక్ ద గ్రౌండ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees. సో ఆ టాప్ ఆఫ్ ద ట్రీ అనేది గ్రౌండ్ లో స్ట్రక్ అయిపోయింది. ఎంత యాంగిల్లో అంటే 60 degrees యాంగిల్లో. అండ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 30 meters ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ. ఫుట్ ఆఫ్ ద ట్రీ నుంచి ఆ టాప్ ఆఫ్ ద ట్రీ అనేది ఎంత డిస్టెన్స్ లో ఉంది అంటే 30 meters డిస్టెన్స్ లో ఉంది. ద టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీస్, ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఈ ట్రీ యొక్క టోటల్ హైట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ట్రీ టోటల్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ వరకు, ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ బెండ్ అయ్యి విరిగిపోయిన పోర్షన్ వరకు ఉన్న హైట్ అండ్ ఈ పోర్షన్ నుంచి టాప్ ఆఫ్ ద ట్రీ వరకు ఉన్న హైట్ ని, సో ఈ రెండు హైట్స్ ని ఫైండ్ అవుట్ చేసుకుని యాడ్ చేసుకుంటే మనకు టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ ని లైన్ డయాగ్రామ్ లో వేసి చూపిస్తాను. ఇది గ్రౌండ్ లెవెల్. సో ట్రీ అనేది ఇలా విరిగి ఇలా పడిపోయింది. ఓకేనా, సో ఈ టాప్ ఆఫ్ ద ట్రీ యాంగిల్ ఎంత చేస్తుందంటే ఇక్కడ 60 degrees చేస్తుంది. ఫుట్ నుంచి ఈ టాప్ అనేది ఎంత దూరంలో ఉంది అంటే 30 meters డిస్టెన్స్ లో ఉంది. సో ఫుట్ అనేది మనకు గ్రౌండ్ లెవెల్ కి పర్పెండిక్యులర్ గా ఉంది అని తీసుకుందాము. ఓకేనా, సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది టోటల్ హైట్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ ని మనం ఏబిసి ట్రయాంగిల్ గా తీసుకున్నామంటే ఏబి లెంత్ అనేది కావాలి అండ్ అదే విధంగా బీసీ లెంత్ అనేది కూడా కావాలి మనకు. సో తర్వాత ఓవరాల్ గా మనము ఏబి ప్లస్ బీసీ చేస్తే మనకు టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఏబిని ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏబి ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో సో మనకు ఈ 60 degrees కి ఈ ఏబి అనేది ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. అండ్ మనకు ఉన్న సైడ్ ఏంటి, ఈ 60 degrees కి ఈ సైడ్ 30 meters సైడ్ ఏమవుతుందంటే అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అడ్జసెంట్ సైడ్ అయితే ఉంది, ఆపోజిట్ సైడ్ కావాలి. సో ఆపోజిట్ అడ్జసెంట్ వచ్చే విధంగా మనము ట్రిగ్నోమెట్రిక్ యాంగిల్ ఏది తీసుకోవచ్చు, tan తీసుకోవచ్చు. tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏబి డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ ఏసీ. ఏసీ వాల్యూ డైరెక్ట్ గా వేసుకుంటున్నాను ఇక్కడ 30. ఓకే, tan 60 వాల్యూ √3. ఓకే, సో √3 ఈక్వల్ టు ఏబి బై 30. ఏబి ఈక్వల్ టు ఈ 30 ఇటు వచ్చిందంటే ఏమవుతుంది 30 into √3. ఓకే, సో 30 into √3 meters. సో ఏబి మెజర్మెంట్ ఇక్కడ ఎంత వచ్చింది మనకు 30 into √3 meters వచ్చింది. నెక్స్ట్ మనం ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయాలి, బీసీ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. బీసీ లెంత్, సో ఇప్పుడు ఇదే ట్రయాంగిల్ లో మనకు బీసీ అనేది ఏంటి, హైపోటెనస్ అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఆపోజిట్ సైడ్ వచ్చేసింది అండ్ అడ్జసెంట్ సైడ్ కూడా ఉంది. ఈ హైపోటెనస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనము ఆపోజిట్ బై హైపోటెనస్, సో సైన్ కోసీకెంట్, నెక్స్ట్ అడ్జసెంట్ ఉంది కాబట్టి కాస్ కానీ సీకెంట్ కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు అనమాట. సో ఇంతవరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ లో కాస్ సీకెంట్, సో కాస్ మనము యూజ్ చేయలేదు కాబట్టి కాస్ రేషియోని కన్సిడర్ చేద్దాము. ఓకేనా, సో కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఇక్కడ థీటా యాంగిల్ ఎంత, కాస్ 60 ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఏసీ వాల్యూ మనకు 30 డివైడెడ్ బై హైపోటెనస్ బీసీ. బీసీగా అలాగే రాసుకుందాం. కాస్ 60 వాల్యూ 1/2 ఈక్వల్ టు 30 by BC. 30 by BC. నౌ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసుకున్నామంటే BC into 1 BC ఈక్వల్ టు 30 into 2 60. సో BC వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకు 60 meters వచ్చింది. ఓకే, సో BC వాల్యూ అనేది ఇక్కడ మనకు 60 meters రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, AB అండ్ BC రెండింటిని యాడ్ చేసుకోవాలి. ఓకే, సో టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ కావాలంటే AB plus BC ఈక్వల్ టు AB వాల్యూ 30 into √3 ప్లస్ BC వాల్యూ 60. సో దట్ ఈక్వల్ టు రెండిట్లో మనం 30ని కామన్ తీసామంటే ఇక్కడ √3 మిగులుతుంది ప్లస్ 60ని మనము 30 into 2 గా రాసుకోవచ్చు. 30 అనేది కామన్ తీసేసాం, ఇంకా మిగిలింది అంటే అక్కడ 2. ఓకే, సో 30 into
√3 plus 2 meters. So this is our total height of the tree. Okay, option number 3. Question number 19. The angle of depression of a point 250 meters from the foot of a tree is 30 degrees. The height of tree is. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన సిచ్యువేషన్ ని డయాగ్రమెటికల్ గా తీసుకున్నామంటే, సో గ్రౌండ్ లెవెల్ పైన మనకు ఒక ట్రీ ఉంది. ఆ ట్రీని లైన్ గా తీసుకుంటున్నాను ట్రీని. ఓకే, సో ఈ ట్రీ అండ్ గ్రౌండ్ లెవెల్ పైన ఒక పాయింట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పి అనే పాయింట్ ఉంది అనుకుందాం. ఈ ట్రీ నుంచి ఈ పాయింట్ అనేది ఎంత దూరంలో ఉంది అంటే 250 మీటర్స్ దూరంలో ఉంది. ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఎ పాయింట్ 250 మీటర్స్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ. ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ నుంచి ఆ పాయింట్ ఎంత దూరంలో ఉంది అంటే 250 మీటర్స్ దూరంలో ఉంది. అండ్ మనకు టాప్ ఆఫ్ ద ట్రీ నుంచి ఈ పాయింట్ కి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఎంత ఉందంటే 30 డిగ్రీస్ ఉంది. ఓకే, సో యాంగిల్ ఆఫ్ మనకు టాప్ ఆఫ్ ద ట్రీ నుంచి ఆ పాయింట్ కి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇచ్చారు. ఈ పాయింట్ నుంచి టాప్ ఆఫ్ ద ట్రీకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇవ్వలేదు మనకి ఈ ప్రాబ్లం లో. ఇది కొంచెం డిఫరెంట్ సినారియో. సో ట్రీ టాప్ నుంచి ఆ పాయింట్ కి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ ఈ హైట్ ఆఫ్ ద ట్రీ, టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, మనకు ఈ ట్రీ ఫుట్ అనేది గ్రౌండ్ లెవెల్ కి ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్ గా ఉంటుందని తీసుకుంటే ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. సో ఈ ఫుట్ ఆఫ్ ద ట్రీ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది, 250 మీటర్స్ ఉంది. ఇక్కడ మనం ఈ హైట్ ఆఫ్ ద ట్రీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఇక్కడ హైపోటెనస్ తెలుసుంటే హైపోటెనస్ రూల్ అప్లై చేసుకొని ఉంటాము, లేదా ఇక్కడ యాంగిల్ అనేది తెలియాలి. సో ఇక్కడ యాంగిల్ అయితే ఈజీగా తెలుస్తుంది, ఎందుకంటే ఈ ఎర్త్ లెవెల్ అండ్ ఈ హారిజాంటల్ లైన్ అనేది ప్యారలల్ లైన్స్ కాబట్టి. సో ఈ లైన్ అనేది మనకు ట్రాన్స్వర్సల్ గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఏ అండ్ ఈ పాయింట్ బి అనుకుందాం. సో హైట్ ఆఫ్ ద ట్రీ ఏబి అనుకుందాం. పిబి అనేది ఏమవుతుందంటే ట్రాన్స్వర్సల్ అవుతుంది. సో ట్రాన్స్వర్సల్ లో ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి, సో ఇక్కడ కూడా యాంగిల్ ఎంత ఉంటుందంటే 30 డిగ్రీస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈజీగా ఈ ఏబి హైట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 30 డిగ్రీస్ ఉంది. ఈ 30 డిగ్రీస్ కి ఏబి అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ పిఏ అనేది ఇక్కడ ఈ 30 డిగ్రీస్ కి ఏ సైడ్ అవుతుంది, అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ ఇంక్లూడ్ అయిన రేషియోస్ మనకు tan అండ్ cot. మనం tan ని కన్సిడర్ చేసుకుందాము. tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఏబి బై అడ్జసెంట్ సైడ్ పిఏ వాల్యూ ఎంత, 250. సో tan 30 వాల్యూ మనకు 1/√3 ఈక్వల్ టు ఏబి బై 250. సో ఇక్కడ ఈ 250 ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా. సో ఇటు వెళ్ళిందంటే ఏమవుతుంది, న్యూమరేటర్ లోకి వెళ్తుంది, మల్టిప్లై చేస్తుంది. 250 ఇంటూ 1 250 వస్తుందమ్మా. సో ఫైనల్ గా ఏబి ఈక్వల్ టు 250 డివైడెడ్ బై √3 వచ్చింది. ఇక్కడ మనం ఆప్షన్స్ లో అబ్జర్వ్ చేస్తే మనకు 250 డివైడెడ్ బై √3 అనేది లేదు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కి సో √3 తో మల్టిప్లై చేస్తాము. ఓకేనా. సో ఏబి ఈక్వల్ టు 250 ఇంటూ √3 డివైడెడ్ బై √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సల్. దట్ ఈక్వల్ టు డినామినేటర్ ని రేషనలైజ్ చేసాం కాబట్టి సో 250 ఇంటూ √3 బై 3 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇది ఆప్షన్స్ లో ఉందా లేదా చెక్ చేద్దాం. 250 ఇంటూ √3 బై 3, 250 ఇంటూ √3 బై 3 అనేది మనకు ఆప్షన్ 3 లో ఉంది. ఓకే, సో ఆప్షన్ నంబర్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకు రిక్వైర్డ్ హైట్ ఆఫ్ ద ట్రీ ఎంత అంటే ఇక్కడ మనకు 250 ఇంటూ √3 బై 3 మీటర్స్. Question number 20. If two towers of heights h1 and h2 subtend angles of 45 degrees and 45 degrees respectively at midpoint of the line joining their feet, then h1 is to h2 is. Okay, so ఇక్కడ 2 towers ఉన్నాయి. ఆ 2 towers heights h1 and h2 గా తీసుకోవాలి. సో దీన్ని డయాగ్రమెటికల్ గా వేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఆ రోడ్డుకి 2 సైడ్స్ 2 టవర్స్ ఉన్నాయి. ఈ విధంగా ఒక టవర్ హైట్ h1 అనుకుందాం, ఇంకో టవర్ హైట్ h2 అనుకుందాం. సబ్టెండ్ యాంగిల్స్ ఆఫ్ 45 degrees and 45 degrees respectively at midpoint of the line joining their feet.
ఆ టవర్స్ యొక్క ఫీట్ ని జాయిన్ చేసేలాగా మనం ఒక లైన్ డ్రా చేసుకున్నాము. సో ఓకే, సో ఆ లైన్ పైన మిడ్ పాయింట్ కరెక్ట్ గా సెంటర్ నుంచి ఆ రెండు టవర్స్ కి యాంగిల్స్ ఎంత ఉందంటే మనకు 45 డిగ్రీస్ అండ్ 45 డిగ్రీస్ ఉంది. ఇక్కడ యాంగిల్ 45 డిగ్రీస్ ఉంది ఆ మిడ్ పాయింట్ నుంచి, టవర్ 2 కి కూడా మనకు 45 డిగ్రీస్ ఉంది. ఓకే, మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే H1:H2 రేషియో ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది కంప్లీట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. సో ఇక్కడ మనం H1:H2 రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఆ టూ టవర్స్ ఫీట్ మధ్య ఉన్న టోటల్ డిస్టెన్స్ మనము ఎక్స్ అనుకున్నామంటే, ఎక్స్ మీటర్స్ అనుకున్నామంటే, ఈ మిడ్ పాయింట్ కరెక్ట్ గా వాటి రెండిటికి మధ్య మిడ్ పాయింట్ ఉంది కదా, అక్కడికి మనకు డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఒకటి x/2 అండ్ ఇటు సైడ్ కూడా మనకు x/2 మీటర్స్ అవుతుంది. అంటే టోటల్ ఎక్స్ కాబట్టి అందులో హాఫ్ x/2 అండ్ x/2. ఓకే, సో ఇప్పుడు మనము H1:H2 అని ఎంత అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ఉన్న ఈ టోటల్ ఫిగర్ కి పాయింట్ రిప్రజెంటేషన్, వర్టిసెస్ రిప్రజెంటేషన్ తీసుకుందాము. ABCDE ఈ విధంగా తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏబిసి అనే ట్రయాంగిల్ కన్సిడర్ చేద్దాము. ట్రయాంగిల్ ఏబిసి, ఈ ట్రయాంగిల్ ఏబిసిలో మనకు H1 కావాలి అనుకుంటే ఈ 45 డిగ్రీస్ కి H1 అనేది ఆపోజిట్ సైడ్ అండ్ ఈ ఏసీ అనేది అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ అడ్జసెంట్ సైడ్ మనం tan ట్రిగ్నోమెట్రిక్ రేషియో తీసుకోవచ్చు. tan 45 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత ఏబి అంటే H1 బై అడ్జసెంట్ సైడ్ ఏసీ. సో ఏసీ వాల్యూ మనము ఏం తీసుకున్నాము, x/2 గా తీసుకున్నాము, x/2. ఓకే, సో tan 45 వాల్యూ 1 ఈక్వల్ టు H1 డివైడెడ్ బై x/2. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఫ్రాక్షన్ లో మళ్ళీ డినామినేటర్ లో ఒక ఫ్రాక్షన్ ఉంది. ఇక్కడ డినామినేటర్ లో ఈ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఇది ట్రాన్స్పోజ్ చేసుకోవాలి మనం. ఇది ఓవరాల్ గా ట్రాన్స్పోజ్ చేస్తే ఇది అదే విధంగా ట్రాన్స్పోజ్ అవుతుంది అండ్ ఎల్హెచ్ఎస్ లోకి వెళ్తే మల్టిప్లికేషన్ లోకి వెళ్తుంది అనమాట. 1 ఇంటూ x/2 ఈక్వల్ టు H1 ఈక్వల్ టు 1 ఇంటూ x/2 వచ్చింది. ఓకే, సో H1 అనేది మనకి ఎంత వచ్చింది, మనకు x/2 మీటర్స్ వచ్చింది. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుందాం, సిడిఈ అనే ట్రయాంగిల్ తీసుకొని ట్రయాంగిల్ సిడిఈలో H2 ఫైండ్ అవుట్ చేసుకుందాము. సో ఇదే విధంగా ఇక్కడ మనకు ఈ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఉంది H2 అనేది అండ్ అడ్జసెంట్ సైడ్ x/2 ఉంది. ఆపోజిట్ అడ్జసెంట్ సైడ్ వచ్చేలాగా tan నే కన్సిడర్ చేసుకుందాం ఇక్కడ. సో tan 45 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఇక్కడ ఏంటి డిఈ, ఇక్కడ డిఈ వాల్యూ H2 డివైడెడ్ బై దీనికి అడ్జసెంట్ సైడ్ సిడి వాల్యూ x/2. tan 45 వాల్యూ 1 ఈక్వల్ టు H2 డివైడెడ్ బై x/2. ఈ x/2 ఇటు వస్తే ఏమవుతుంది మనకు 1 ఇంటూ x/2. ఓవరాల్ ఫ్రాక్షన్ మొత్తాన్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాము. సో కాబట్టి డినామినేటర్ లోని ఫ్రాక్షన్ వచ్చిందంటే సో మల్టిప్లికేషన్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు H2 ఈక్వల్ టు 1 ఇంటూ x/2 మీటర్స్. సో మనకు H1 అనేది x/2 వచ్చింది, H2 కూడా x/2 వచ్చింది. ఇక్కడ మనకు కావాల్సింది H1 అండ్ H2 ఇండివిజువల్ గా కాదు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది H1:H2 ఎంత అనేది రేషియో ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. H1 అనేది x/2 ఈస్టు H2 వాల్యూ x/2. x/2 1s are x/2 1s are దట్ ఈక్వల్ టు 1:1 రేషియో వచ్చింది మనకి ఇక్కడ. ఓకే, సో ఈ H1:H2 ఈ ప్రాబ్లం కి తగినట్లుగా ఇక్కడ ఏ రేషియోలో ఉన్నాయి అంటే 1:1 అనే రేషియోలో ఉన్నాయి. ఆప్షన్ నంబర్ 1. ఇక్కడ మనకు 2 టవర్స్ ఇచ్చారు, H1 అండ్ H2 టవర్స్. ఆ రెండు టవర్స్ ఫీట్ కి జాయిన్ చేసేలాగా ఒక లైన్, ఆ లైన్ పైన మిడ్ పాయింట్ నుంచి ఆ 2 టవర్స్ కి యాంగిల్స్ ఎంత ఉందంటే 45 డిగ్రీస్ ఉంది. మనల్ని H1 ఆ టవర్స్ యొక్క హైట్స్ H1 అండ్ H2 రేషియో ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమంటే, సో మనం ఇక్కడ టోటల్ లెంత్ ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ దోస్ 2 టవర్స్ ఫీట్ మనకు తెలియదు కాబట్టి x మీటర్స్ అని మనం అనుకున్నాం ఇక్కడ. ఓకేనా, మిడ్ పాయింట్ అంటే సో ఆ టోటల్ డిస్టెన్స్ లో హాఫ్ ఉంటుంది కాబట్టి x/2 అనుకొని H1 అండ్ H2 వాల్యూస్ వచ్చేలాగా 2 ట్రయాంగిల్స్ నుంచి ఫైండ్ అవుట్ చేసుకున్నాము. అండ్ ఆ 2 రేషియోస్ రాసుకుంటే మనకు ఆ రేషియోస్ ఏ వాల్యూలో ఉన్నాయి, మనకు 1:1 రేషియోలో వచ్చాయన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. Question number 21. The angle of elevation of the sun is 30 degrees
దెన్ ద రేషియో ఆఫ్ హైట్ ఆఫ్ ఎ ట్రీ విత్ ఇట్స్ షాడో ఈజ్. ఓకే, సో దీన్ని డయాగ్రమెటికల్ గా వేస్తాను. ఎర్త్ సర్ఫేస్ పైన ఒక ట్రీ ఉంది, సో వర్టికల్ లైన్ అనుకుందాము. సో సన్ కూడా ఉందన్నమాట. ఈ సన్ రే, ఒక రే ఇలా టాప్ ఆఫ్ ద ట్రీ నుంచి ఇలా సో గ్రౌండ్ పైన ఒక పాయింట్ దగ్గర పడితే, ఓకే, సో అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 30 degrees ఉందంట. మనల్ని ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే ఈ హైట్ ఆఫ్ ద ట్రీకి అండ్ ఈ షాడో ఆఫ్ ద ట్రీ, ఈ ట్రీ సన్ ఇక్కడ ఉందంటే ఈ ట్రీ యొక్క షాడో ఇలా పడుతుంది కదా మనకు, ఓకేనా. సో ఈ డైరెక్షన్ లో పడుతుంది. ఈ హైట్ ఆఫ్ ద ట్రీకి అండ్ షాడో ఆఫ్ ద ట్రీకి సో రేషియో అనేది ఎలా ఉంటుంది, ఏ రేషియోలో ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గా కన్సిడర్ చేసుకుంటే ట్రీ అనేది ఎర్త్ సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి, సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకు యాంగిల్ అనేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees ఉంది. ఈ యాంగిల్ కి హైట్ ఆఫ్ ద ట్రీ ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ అవుతుంది అండ్ ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ సైడ్ అనేది షాడో అనేది ఏమవుతుందంటే అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఉన్న రేషియోస్ మనకు టాన్ అండ్ కాట్. ఓకే, సో టాన్ కన్సిడర్ చేసుకుందాము. సో టాన్ 30 degrees ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ట్రీ బై షాడో ఆఫ్ ద ట్రీ. ఓకేనా. సో టాన్ 30 వాల్యూ ఎంత, 1/√3 ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ట్రీ బై షాడో ఆఫ్ ద ట్రీ. సో ఇక్కడ అదే కదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు, రేషియో ఆఫ్ హైట్ ఆఫ్ ద ట్రీ విత్ షాడో. సో హైట్ ఆఫ్ ద ట్రీ అనేది షాడో ఆఫ్ ద ట్రీ ఏ రేషియోలో ఉంటుంది మనకు, 1:√3 అనే రేషియోలో ఉంటుంది ఎప్పుడైతే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 30 degrees ఉన్నప్పుడు. ఓకేనా. సో అవర్ ఆన్సర్ 1:√3. ఓకే, 1:√3 ఆప్షన్ నంబర్ 2. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో అదేవిధంగా సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా సో ఈ కంటెంట్ ని షేర్ చేయండి అండ్ ఛానల్ ని షేర్ చేయండి. ఓకే, సో ఇంకా కూడా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఫర్ మోర్ ఫర్దర్ అప్డేట్స్ సో ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేశారంటే ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకే రావడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.